గురువుగారు అపచుడు అని ఎవరని అంటారు? ఏ ధర్మగుణము గురించి ఈ పదం వివరిస్తుంది? అపచుడు అనగానే పచనము అంటే వంట చేయడం అనే అర్థంలో పోతూ ఉంటారు. అపచుడు దానం చెయ్యనివాడు అని అర్థం. ఏదైనా మన వద్ద ఉన్నప్పుడు మన వద్ద ఉన్న ఆ వస్తువు లోకానికి ఉపయోగకరంగా ఉన్నది అని తెలిసినప్పుడు ఆ వస్తువును లోకానికి ఉపయుక్తం అయ్యే విధంగా వినియోగించాలి. నాది, నా స్వంతం, నా ఆర్జితం అని దాచిపెట్టుకొనరాదు. ఏదైనా పంచుకుంటే పెరిగేది అనే అర్థంలో సమాజానికి, సంఘానికి ఉపయోగం కలిగించే విధంగా వస్తు వినియోగం జరగాలి. ఈ భూమంతా నాదే అని హిరణ్యకశ్యపుడు నిర్ణయం చేశాడు. హిరణ్య రూపస్థ హిరణ్య సందృగపాన్న పాత్సేదు, నాదే అన్నాడు. మరణించవలసి వచ్చింది. దాచిపెట్టుకున్నాడు హిరణ్యాక్షుడు, అంతం కావలసి వచ్చింది. కనుక అపచుడు ఈ పదానికి అర్థం ఏమిటి అంటే దానం చెయ్యనివారు అని అర్థం. ఎటువంటి అహంకారి అయినా, నాకే చదువు ఉంది అనేటటువంటి అవివేకంతో ప్రవర్తించినా, లేక తన పుట్టుకకు కారణం ఇది అని సవ్యంగా తెలియని కారణం చేత ఒక మానసిక దుఃఖంతో, వైకలభ్యంతో, అంతర్ముఖీనత్వం పొందినటువంటి లజ్జాభారంతో ఉన్న, ఏ కారణాలతో ఉన్నా కర్ణుడి యొక్క గొప్పదనం దానగుణంతో లోకానికి ప్రసిద్ధమైంది. బలిచక్రవర్తి దానగుణం వల్ల లోకానికి కీర్తి ఈనాటికి మిగిలిన వాడయ్యారు. దధీచి సైతం ఎక్కడో కొండ గుహలలో ఉన్నప్పటికీ అడగగానే వెన్నెముకను దానంగా ఇచ్చిన పుణ్య బలం చేత నేటికి మనం దధీచిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపచుడు దానం చెయ్యని వాడు. యథాశక్తి మన వద్ద ఉన్న దానిని దానంగా ఇవ్వాలి. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఆత్మకథలో ఒక అద్భుతమైన సన్నివేశం ఉంది. వాకిల్లోనికి ఒక యాచకుడు వచ్చి యాచించడానికై ఇంటి వారిని పిలవగా కవి సమ్రాట్టు 3 జన్మల యాచకుడు వచ్చాడు, ఏదైనా వేయకూడదా అని ఇల్లాలు వరలక్ష్మీదేవికి బోధించగా ఆ యాచకుడు ఆగ్రహంతో ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదు, 3 జన్మల యాచకుడు అనడంలో అర్థమేమిటి అంటూ కోపం తెచ్చుకున్నాడు. మహాకవి నవ్వుతూ, గత జన్మలో నీవు ధనికుడవే, కానీ అపచుడివి, ఎవరికి ఏది ఇవ్వలేదు, దానం చేయని కారణంగా ఈ జన్మలో ఇలా బీదరికంతో జన్మించావు, యాచనావృత్తితో బ్రతుకుతున్నావు, దానం చెయ్యలేవు, నీ వద్ద లేదు కాబట్టి. గత జన్మలో దానం చెయ్యలేదు, ఈ జన్మలోనూ దానం చేయలేదు, ఎందుకంటే నీ వద్ద లేదు కనుక మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఇలాగే జన్మించే అవకాశం ఉంది అంటే మళ్ళీ కనుకనే 3 జన్మలు అనవలసి వచ్చింది అన్నాడు ఆ మహానుభావుడు. దాంతో ఆ యాచకుడు క్షణం ఆలోచించి, వచ్చే జన్మలో కూడా నేను ఇలాగే అంటే మళ్ళీ దానం చెయ్యను, ఈ లెక్కన ఆ వచ్చే జన్మలో ఎప్పటికీ ఏదైనా మార్గం చెప్పండి అన్నాడు. దానితో కవి సమ్రాట్టు 5 గృహాల వద్ద యాచన చేసి 3 గృహాలలో సేకరించిన దానిని నీవు వినియోగించవచ్చును, 2 గృహాలలో యాచించి స్వీకరించిన దానిని దానం చేసిన ఎడల పుణ్యం కలుగుతుంది అన్నాడు. అపచుడు దానం చెయ్యనివాడు. దానం చేద్దాం, సమాజానికి మేలు కలిగించే విధంగా ప్రవర్తిద్దాం.